తెలుగు ప్రజలందరికీ నమస్కారం. పనుల ఒత్తిడి వలన రోజు వీడియో చేయలేకపోతున్నందుకు నన్ను అందరూ క్షమించాలి. దేశం నేడు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒకవైపు నుండి కొన్ని స్వార్థపూరిత రాజకీయ పార్టీలు సొంత ప్రయోజనాల కోసం భాషా ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేస్తుంటే, మరికొన్ని సంస్థలు కులమత ద్వేషాల భావాలను రేకెత్తిస్తున్న దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. 1947లో మతం ఆధారంగా దేశాన్ని విభజించారు. అయితే ఆ విభజన అత్యంత పేలవంగా జరిగింది. అందువల్ల ముస్లింలకు ఒక దేశం ప్రత్యేకంగా ఏర్పడిన ఈ దేశంలో ఈనాటికి అక్కడక్కడ మత విద్వేషాలు, అల్లర్లు జరుగుతున్నాయి. మన హైదరాబాద్లో గోకుల్ చాట్ బండార్లో ప్రేలుడు, దిల్సుఖ్ నగర్లో సాయిబాబా గుడిలో గతంలో జరిగిన విద్రోహక పేలుళ్ళు సాక్ష్యంగా చెప్పవచ్చు. అలాగే స్వార్థపూరిత శక్తులు కులాల మధ్య విభేదాలను అలాగే పెంచి పోషిస్తున్నాయి. క్రైస్తవులుగా పాస్టర్లు ఉంటారు, ముస్లింలకు ఇమాములు, ముల్లాలు ఉంటారు. దీన్ని ఎవరూ తప్పుపడరు. అయితే హిందువులుగా పూజారి వర్గం ఈ దేశాన్ని పెద్ద విలన్లుగా చిత్రీకరిస్తున్నాయి. క్రైస్తవుల్లో ఎన్నో వర్గాలు ఉన్నాయి. ఉదాహరణకి క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు. ముస్లింలో ఎన్నో వర్గాలు ఉన్నాయి. ఉదాహరణకి షియాలు, సున్నీలు వగైరా. వీటిని ఎవరు తప్పడరు. కానీ హిందువుల్లో ఉన్న బ్రాహ్మణుల్ని, వైశ్యుల్ని ఇలా అగ్రవర్ణాలు అంటూ తప్పుపడతారు. వీటి గురించి ప్రత్యేకంగా వీడియో చేస్తాను. అయితే అగ్రవర్ణాల వారు మేధావులని, బీసీలు, ఎస్టీలు అణచివేయబడ్డారని ప్రచారం చేస్తారు. అయితే ఎవరు వృత్తిని బట్టి వారు కొనసాగుతూ ఉంటారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నేత కార్మికుడి పని ఒక పూజారి చేయలేడు. ఇప్పటికీ తుప్పు పట్టుని ఇనుప స్తంభమైన కుతుబ్ మినార్ని నిర్మించిన కమ్మరి వారి పంతను ఓ పూజారి ఎప్పటికీ చేయలేడు. ఒక వైశ్యుడు కూడా చేయలేడు. కనుక ఎవరి వృత్తి వారికి గొప్ప. కనుక ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది కాదు. అయితే పూజారిగా సేవలు అందించే బ్రాహ్మణులు, మేధావులు అంటాం తప్పు. దీనికి ఉదాహరణ, ఒక అడవిలో పులి ఉంటే ఎటువంటి సర్కస్ ఫీట్లు చేయలేదు. కానీ దీన్ని తీసుకొచ్చి శిక్షణ ఇచ్చే రకరకాల ఫీట్లు నేర్పుతారు. అది పులి గొప్పతనం కాదు, దానికి శిక్షణ, ట్రైనింగ్ ప్రభావం అన్నమాట. అలాగే పూజలు, వివాహాలు చేయించే బ్రాహ్మణుడి ప్రజల నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అదే ఒక రైతు, ఒక నేతవాడో, కమ్మరో, కుమ్మరో ఇలా వివిధ వృత్తుల వారు పని చేసి సంపాదిస్తారు. కనుక వారికి తమ పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కనుక వారు జీవనోపాధి కొంతవరకు సమస్య కాదు. కనుక ప్రజల నమ్మకము, ఆదరాభిమానాల మీద సాగే పూజలు, వివాహాలకి తగిన ప్రతిఫలం అంటూ నిర్దిష్టంగా ఉండదు. కనుక వారు తమ తెలివితేటలతో రాజులకు పరిపాలనలోనూ యుద్ధాల్లోనూ సహాయకుడు బతుకుతూ ఇచ్చేవారు. దీనికి ఉదాహరణ ద్రోణాచార్యుడి ఉదంతం. నేటి ఆధునిక సమాజంలో బ్రాహ్మణులకు తమ కులవృత్తి అయిన పూజలు, వివాహాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. కనుక వేరే దారి లేక వారు సర్కస్లో చిన్న పిల్లలాగా కష్టపడి అన్ని విద్యలు నేర్చుకుని పోటీ పరీక్షలు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు తప్ప అది వారి ప్రతిభకి గీటురాయి కాదు. అయితే నేటి ఆధునిక సమాజంలో అందరూ తెలియగలవారే. చాలా వేగంగా ఒక విషయాన్ని ఆకళింపు చేసుకుని పనిచేయటం అంటే అది ప్రతిభకి కాదు. ఎందుకంటే ఒక కంప్యూటర్ మనకంటే వేల రెట్ల స్పీడ్తో పనిచేస్తుంది. కనుక 100కి 40 మార్కులు వచ్చిన వ్యక్తి ఒక లెక్క చేయడానికి 10 నిమిషాలు పడితే, 100కి 99 మార్కులు వచ్చిన వ్యక్తికి ఆ లెక్క చేయడానికి 8 నిమిషాలు పట్టవస్తుంది. అదే కంప్యూటర్కి అయితే చిటికలో ఆ పనిచేస్తుంది. కనుక అది ప్రతిభ కాదు. ఒలింపిక్స్లో 3 నిమిషాల్లో 1 కిలోమీటర్ పరిగెత్తితే, అదే ఒక బైక్ మీద 1 నిమిషంలో అదే దూరాన్ని మనం చేరుకోగలం. కనుక వేగంగా పరిగెత్తడం అనేది కూడా ఒక మెరిట్ కాదు. కనుక ఈ దేశంలో ప్రస్తుతం చెలరేగుతున్న ఇన్ని రకాల విద్వేషాలను నిరోధించడము అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకనే యూట్యూబ్లో వీడియోస్ను సాధారణంగా అందరితో నా భావాల్ని పంచుకోవాలని నా ప్రయత్నం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో చదువు, ఉద్యోగం, సొంత ఇల్లు ఒక సమస్య కాదు. మన అందరినీ సింపుల్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్గా ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి చదివే శ్రమ లేకుండా సులభతరమైన శిక్షణతో క్రికెట్ మ్యాచ్ అంత తేలిగ్గా, హాయిగా ప్రజలందరికీ శిక్షణ ఇవ్వాలని నా ఉద్దేశం. అంటే అందరూ వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్, లాయర్స్, డాక్టర్స్ లాగా ఒక మేధావులుగా తయారవుతారు. ప్రజలందరికీ సొంతంగా ఒక చిన్న ఇల్లు ఉచితంగా ఇవ్వాలనేది ఈ సాంకేతిక యుగంలో సాధ్యం కాని పని కాదు. అది సాధ్యమే. ఈ సాంకేతిక యుగంలో ఇంజనీరింగ్, మెడిసిన్
పరిశోధనలోనూ పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో ఎంతోమంది నిపుణులు ఉన్నా సరిపోని పరిస్థితి కనుక నిరుద్యోగం అన్నది సమస్య కాదు. ఈ వ్యవసాయ విప్లవ యుగంలో ప్రతివారికి 2 పూట్ల మితమైన ఆహారం ఉచితంగా అందించడం సాధ్యమే. దీన్ని ఎవరూ కాదనలేరు. ఇలా ఎన్నో అసాధ్యాలు అనుకునేవి ఈ ఆధునిక యుగంలో సాధ్యమే. కనుక నూతన టెక్నాలజీని ఉపయోగించి ప్రజల జీవితం సరళం చేయడం సాధ్యం. అయితే ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఈ చదువు, ఈ సొంతిల్లు, ఉద్యోగ భద్రత లేక మన యువత పాశ్చాత్య దేశాలకు వెళ్తున్నారు. ఈ వసతులు లేక మన యువత తల్లిదండ్రులు విడిపోయి విదేశాలకు వెళ్తున్నారు. ఈ వసతులు లేక యువత పెళ్లిళ్ళు చేసుకోకుండా నిస్సరంగా గడుపుతున్నారు. ఈ వసతులు లేకనే యువత భవిష్యత్తు చిన్నాభిన్నం అవుతుంది. తద్వారా వేల యుగాల మన భారతీయ హిందూ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. కనుక మనలో కొందరు స్వచ్ఛంద సంస్థలుగా ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి బాధ్యత తీసుకోవాలి. అందుకోసం ప్రేరేపించడమే నా ఉద్దేశం. మన కుటుంబ వ్యవస్థను రక్షించుకుని మన సొంత సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకుందాం. అందుకనే మనం ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నామో దాని మీద ఎలా పరిష్కరించాలని దాని మీద వీడియోలు చేస్తున్నాం. ఈరోజు వీడియోలో మన సొంతంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని తయారు చేయాలనే విషయం మీద మాట్లాడుతున్నాను. గత 10 ఏళ్లుగా సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తున్నదన్నది మనకందరికీ తెలుసు. కాక్రోచ్ జనతా పార్టీకి 30 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 29 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి కేవలం 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఆల్గరిథమ్స్ సెట్టింగ్స్ తగు విధంగా మార్చడం వల్ల ఇలా వచ్చాయని భావిస్తున్నారు. మోదీ సోషల్ మీడియాలో యువతను ఉద్దేశించి మాట్లాడితే దాన్ని దాదాపు 5 గంటల పాటు మెటా ప్రసారం చేయలేదు. దీనికి టెక్నికల్ గ్లిచ్ అని చెప్పారని మనకు తెలుస్తుంది. మెటాకి ఉన్న ప్రొడక్షన్ క్లాజ్ని తొలగించాలని ప్రభుత్వం అనుకుంటుందని తెలిసి మెటా అధికారులు భారతదేశం వచ్చి క్షమాపణ చెప్పినట్లు తెలిసింది. సోషల్ మీడియాలకు ఉన్న ప్రొడక్షన్ క్లాజ్ను ఉపయోగించి వాటి అసంబద్ధ విధానాలను కట్టుకట్టు వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని అనుకుంటున్నారు. అయితే ఈ విషయంలో చాలా ప్రశ్నలు వస్తాయి. మన దేశంలో ట్విట్టర్కి పోటీగా వచ్చిన కూ ఎందుకు ఫెయిల్ అయింది? దీన్ని ప్రభుత్వం ఎందుకు సమర్థవంతంగా ప్రోత్సహించలేదో ప్రశ్న. గూగుల్ ప్రత్యామ్నాయంగా జోహోని ఎందుకు ప్రోత్సహించలేదో మరొక ప్రశ్న. యూట్యూబ్ ప్రత్యామ్నాయంగా డైలీ మోషన్ లాంటి ఛానల్స్ ఎందుకు ప్రోత్సహించడం లేదో మరొక అర్థం కాని ప్రశ్న. ఈ ట్రాన్స్నేషనల్ సోషల్ మీడియాల ప్లాట్ఫామ్స్ని కంట్రోల్ చేయడానికి మన ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. అసలు మనం చైనాలాగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాగా మన సోషల్ మీడియాను తయారు చేసుకుంటే బాగుంటుంది కదా. దేశ భద్రత దృష్ట్యా ఆపత్కార సమయంలో ప్రభుత్వం చెప్పే విషయాలు బ్లాక్ అవ్వవు. గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ మనం కూడా జోహోని గూగుల్ లాగా పబ్లిక్ ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి వెబ్ సెర్చ్ ఇంజిన్ లాగా రూపొందించేలాగా ప్రోత్సహించి ఉంటే బాగుంటుంది కదా. ఇలా చేయడానికి మనం ప్రభుత్వం చర్య చేపట్టాలి కదా. సౌత్ కొరియా, చైనా, రష్యాలు అయితే వాటి ఇండిపెండెంట్ డిజిటల్ ఈకోసిస్టమ్స్, వాళ్ళ ఓన్ నేటివ్ సెర్చ్ ఇంజిన్స్, సోషల్ మీడియా నెట్వర్క్స్ని డెవలప్ చేసుకున్నాయి. చైనా అయితే తన దగ్గర ఉన్న గ్రేట్ ఫైర్ వాల్ ద్వారా పాశ్చాత్య దేశాల సోషల్ మీడియాని స్ట్రిక్ట్గా బ్లాక్ చేస్తుంది. చైనాకి డొమెస్టిక్ సెర్చ్ ఇంజిన్గా బైడు ఉంది. దీన్ని చాలామంది గూగుల్ ఆఫ్ చైనా అంటారు. అలాగే ముఖ్యమైన సెర్చ్ ప్లాట్ఫామ్లో Sogou.com చెప్పవచ్చు. డొమెస్టిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీచాట్ని మెసేజింగ్కి, సోషల్ నెట్వర్కింగ్కి, పేమెంట్కి ఉపయోగపడేలా చేసుకున్నారు. సీనా వెబ్ ఎక్స్ ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తే డోయిన్ అనేది మరొకమైన సోషల్ టిక్టాక్ ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తుంది. రష్యాలో అయితే డొమెస్టిక్ సెర్చ్ ఇంజిన్ ఉంది, యాండెక్స్గా ఉంది. డొమెస్టిక్ సోషల్ మీడియాలో వీకేని ఫేస్బుక్ లాగా ఉపయోగిస్తారు. సౌత్ కొరియాలో అయితే డొమెస్టిక్ సెర్చ్ ఇంజిన్లో నోవేర్ అయితే డౌమ్ అనేది మరొక ఆల్టర్నేటివ్ సెర్చ్ ఇంజిన్ లాగా ఉంది.
డొమెస్టిక్ సోషల్ మీడియా అయితే కనుక కాకవో టాక్ ముఖ్యమైనది. మిగిలిన సోషల్ ప్లాట్ఫామ్స్లో నావేర్ బ్యాండ్, గ్రూప్ షేరింగ్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే కకావో స్టోరీ అనేది మరొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. జపాన్లో అయితే గూగుల్ బాగా ఎక్కువగా వాడతారు. జపాన్లో వాడే యాహూని కంప్లీట్గా డిస్టింక్ట్ ఎంటిటీలో ఆపరేట్ చేస్తారు. ఇది యూఎస్ వెర్షన్కి కంప్లీట్గా డిస్టింక్ట్గా ఉంటుంది. జపాన్లో ప్రసిద్ధి చెందిన సోషల్ యాప్ లైన్. యునైటెడ్ స్టేట్స్, ఇక్కడే గూగుల్, మైక్రోసాఫ్ట్, బింగ్, మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటివి ఇక్కడే వచ్చాయి. అయితే దాని సొంత డొమెస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుతుంది ఇన్ని ఉన్నా కూడా. అలాగే ఫ్రాన్స్కి, జర్మనీకి, ఇటలీకి, స్పెయిన్, వివిధ దేశాలకు కూడా వాటి సొంత సోషల్ మీడియా ఉంది. ఫ్రాన్స్లో అయితే డొమెస్టిక్ సెర్చ్ ఇంజిన్ని క్వాంట్ అంటారు. డొమెస్టిక్ సోషల్ మీడియాని స్కైరాక్, బీ రియల్ అంటారు. డైలీ మోషన్ వాళ్ళ యూట్యూబ్కి ఆల్టర్నేట్ అనమాట. జర్మనీలో అయితే సెర్చ్ ఇంజిన్ పేరు ఇకోసియా మెటాజర్. డొమెస్టిక్ సోషల్ మీడియా అయితే జింగ్, అలాగే జాపీ, స్టూడియో బీజే. ఇటలీలో అయితే డొమెస్టిక్ సెర్చ్ ఇంజిన్ పోర్టల్ని విర్జిలియో లిబెరో చెప్తారు. డొమెస్టిక్ సోషల్ మీడియాని గతంలో అయితే స్పెండర్ అని బ్లాగింగ్ ప్లాట్ఫామ్గా ఉండేది. స్పెయిన్కి అయితే డొమెస్టిక్ సెర్చ్ ఇంజిన్ పోర్టల్ని ఓలే అని చెప్పవచ్చు. డొమెస్టిక్ మీడియా అయితే కనుక మినేయం, ట్యూఎంటీ, దీన్ని స్పానిష్ ఫేస్బుక్గా వాడతారు. మనం కూడా సొంతంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసుకోవాలి. దీనికి భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటే సాధ్యమవుతుంది. ఇప్పటికీ మనకి గూగుల్కి దాదాపుగా ప్రత్యామ్నాయంగా జోహో యాప్, వాట్సాప్ ప్రత్యామ్నాయంగా అరెట్టో వచ్చాయి. వీటిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. మన దేశంలో యూట్యూబ్ లాంటి దానికి ఆల్టర్నేట్గా ఆటోప్లే అనే ఇండియా వీడియో స్ట్రీమింగ్ యాప్ తయారు చేశారని తెలిసింది. వారికి అభినందనలు తెలుపుదాం. భారత మాతకి జై హింద్, జై భారత్.